Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. నంద్యాల జిల్లాలో పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ప్రైవేట్ సంస్థల దోపిడీ నుండి రైతాంగాన్ని రక్షించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. పొగాకు రైతాంగాన్ని ఆదుకునే విషయంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలో కూడా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మార్క్ఫెడ్ సంస్థ ద్వారా రైతుల వద్ద ఉన్న అన్ని రకాల మొత్తం పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. నంద్యాల జిల్లాలో 12 మండలాల్లో పొగాకు వేసినటువంటి రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో అలయన్స్ 1, GPI, ML అలాంటి కంపెనీలు ముందస్తుగానే రైతులతో ఒప్పందం చేసుకొని 15,000 నుంచి 18,000 రూపాయల వరకు రేటుకు కొనుగోలు చేస్తామని చెప్పేసి కింటాను ఒప్పందం చేసుకుని ఈరోజు అమలు చేయకపోవడం వల్ల రైతాంగం నష్టపోతున్నారు. గత నెలలో రైతాంగం చేసినటువంటి ఆందోళన ఫలితంగా కొంతమేర కొనుగోలు ప్రారంభమైంది. అయితే రేటు ఇచ్చేటువంటి విషయంలో ఒప్పందం కంటే చాలా తక్కువ రేటుతో కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పొగాకును కూడా కొనుగోలు చేయడం లేదు, ఆలస్యం చేస్తున్నారు. ఆలస్యం జరగడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు రైతాంగం పెద్ద ఎత్తున ఈ నెల 5వ తేదీ ఆందోళన చేసినటువంటి ఫలితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు అని చెప్పేసి 350 కోట్లు నిధులు కేటాయించారు. అదేవిధంగా ఈ కేటాయించినటువంటి నిధులతో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పొగాకు రైతులు నష్టపోకుండా ఆదుకుంటామని చెప్పి మాటలు చెప్పారు. కానీ మన జిల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఈ జిల్లాలో రైతాంగం పండించిన అన్ని రకాల కంపెనీలకు సంబంధించినటువంటి మొత్తం పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని, దీనికి సంబంధించి మన నంద్యాల జిల్లాలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, మార్క్ఫెడ్ సంస్థ ద్వారా రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలా కొనుగోలు చేయకుండా ఆలస్యం చేసినటువంటి పక్షంలో రైతాంగంకు జరిగేటటువంటి నష్టపరిహారానికి ప్రభుత్వమే బాధ్యత వహించి ఈ నెల 15 లోపల మొత్తం పొగాకు కొనుగోలు కాని పక్షంలో రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తారు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైతులు పండించిన పొగాకును మొత్తం వెంటనే ప్రభుత్వమే మొత్తం పొగాకును రైతులు పండించిన మొత్తం పొగాకును ప్రభుత్వమే రైతుల ఐక్యత. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.